సార్ ఇది డేట్ కూడా సెప్టెంబర్ 3rd అండి. సార్, ఐ హియర్ బై టెండర్ మై రిజిగ్నేషన్ ఆఫ్ మై సీట్ ఇన్ ద హౌస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 3/9/25. సింగిల్ లైన్ అంటే సింగిల్ లైన్, వెరీ ఫార్మల్. అయితే మరి దీన్ని ఎందుకు ఇన్ని రోజులు యాక్సెప్ట్ చేయలేదు అనేది ఒక పాయింట్. నేను చెప్పండి, మీరే చెప్పండి. రెండో పాయింట్ ఏంటంటే, వారు రిజిగ్నేషన్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ సెషన్, ఈ సెషన్ వరకు ఆమోదించలేదు. అంతకుమించి నేను కూడా ఇప్పుడు మిత్రులు మల్లన్న మాట్లాడినట్టు, మిగతా వాళ్ళు మాట్లాడినట్టు వాటికి రాజకీయాల జోలికి వెళ్ళను. మాకున్నది ఒకే ఒక లక్ష్యం. మాకు ఈ రాజకీయాల కంటే కూడా ఈ ప్రజాక్షేత్రంలో నిలబడి ఈ రకమైన రాజకీయాలు కాదు, ప్రజల వైపు నిలబడి ప్రజలకు ఉపయోగకరమైన రాజకీయాలు చేయదలుచుకున్నారు. 100% అట్లా చేసినారు. కాబట్టి ఈ పరిణామాలు ఎట్లా ఉన్నాయి, ఈ మాటలు ఎట్లా ఉన్నాయి, ఈ చర్యలు ఎట్లా ఉన్నాయి, ఈ మొత్తం బీఆర్ఎస్ పార్టీ కవిత గారిని సస్పెండ్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన పరిణామాలు చూస్తే ఏవగింపుగా ఉన్నాయి. అసలు ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం లేదు. రాజ్యాంగాన్ని గౌరవించి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి ఒక రాజకీయ పార్టీ చేయాల్సిన పని కాదు అది. ఇంకొకటి, కవిత గారిని సస్పెండ్ చేసిన తీరు కూడా అసలు ఆ రోజు కల్లా వాళ్ళ క్రమశిక్షణ కమిటీనే లేదు. తర్వాత దాన్ని చేసినటువంటి దాంట్లో నైతికత లేదు. రెండోది, నైతికత గురించి మాట్లాడుతున్నారు. నేనేమంటున్నానంటే, ఇవాళ నిజాలు మాట్లాడుతుంటే, సత్యాలు మాట్లాడుతుంటే వాళ్ళకి ఇప్పటికి కూడా ఇంకా అర్థమయ్యేటట్టు లేదు. ఇంకా వాళ్ళు ప్రజల వైపు నుంచి నిలబడి ఆలోచించే పరిస్థితి లేదు. బొల్లమల్లన మాట్లాడిన అంశాలని నేను మళ్ళీ చెప్తా ఉన్నా. ఇందిరాగాంధీకి సంబంధించి అంశం ప్రస్తావించినారు, ఇంకో రాజకీయ నాయకుడికి సంబంధించి ప్రస్తావించినారు. ఎస్, ఇందిరాగాంధీని ఎట్లయితే వాళ్ళు ఇబ్బంది పెట్టి కన్నీళ్లు పెట్టించినారు కదా, కానీ ఇందిరాగాంధీ ఈ దేశ రాజకీయాలను శాసించే పరిస్థితికి ఎట్లా వచ్చింది అనే పరిస్థితి కూడా మనం గమనించుకోవాలి. ఇవాళ నేను చాలా గద్గద స్వరంతో మాట్లాడుతా ఉన్నా, హృదయంలో చాలా బాధతో మాట్లాడుతున్నా. ఇవాళ నాకు తెలిసి రాజకీయాలకు అతీతంగా, కులాల మతాలకు అతీతంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం జరిగినప్పుడు ఎంతైతే ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం ఆలోచించినప్పుడు ఎంతైతే ఆర్ద్రత నిండినటువంటి గొంతులతో మాట్లాడినారో, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు కవితక్క ప్రసంగాన్ని మనసు పెట్టి విన్నారు, గుండె లోతుల్లోకి వాళ్ళని ఆమెను ఆవాహనం చేసుకున్నారు. ఇవాళ ఆమె మాట్లాడిన ప్రతి మాట నిజమనే పరిస్థితి ఇవాళ నమ్మే పరిస్థితి ఉన్నది. ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, ఇక కవితక్కను వాళ్ళు అవమానించిన తీరు కానీ, పంపించిన తీరు కానీ, వీళ్ళు ఎన్ని రకాలు చేసినా వాళ్ళకి క్షమాపణ, వాళ్ళకి క్షమించే అవకాశం ప్రజలు ఇవ్వరు. రెండోది, నేను ఇప్పుడు ఏమంటున్నా, వారసురాలుగా ఉన్నది కాబట్టి గుర్తింపని నిన్నటిదాకా ఇక మాట్లాడకండి. రెండోది, ఆమెకేదో కేసీఆర్ గారి చరిస్మా ఉందని మాట్లాడినారు, ఇంకా మాట్లాడకండి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, 2001లో ఆయన పెట్టిన, 2006లో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంట్లో కూర్చోలేదు. నేను పదే చెప్తా ఉన్నా. ఇప్పటిదాకా ఆమె చెమట చిందించింది, నెత్తురు చిందించింది, ఈ ఉద్యమంలో ముందు వారసలో నిలబడ్డది, ఇవాటి వరకు కూడా ప్రజల వైపు నిలబడింది. నిన్నటిదాకా మేము ప్రజాక్షేత్రంలో, ఇప్పుడు ఈ రోజు కూడా ప్రజాక్షేత్రంలో ప్రజాబాట పేరుతో వెళ్తా ఉన్నాం. మేము ప్రజల కోసం ఆలోచిస్తాను. తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఎట్లయితే నిలబడ్డమో, ఇవాళ సామాజిక తెలంగాణకు సంబంధించిన అంశంలో కూడా బలంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ టైంపాస్ రాజకీయాలు చేయట్లేదు. ఇవాళ శాసన మండలిలో కానీ, శాసనసభలో కానీ ఎవరండి పారిపోయింది, ఎందుకు పారిపోయినారు? ఇవాళ ఆ వస్తున్న విషయం తెలుసు కదా. మీకు నిజంగానే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే ఎందుకు రాలేదు? ఎందుకు ఖండించే పరిస్థితి మీకు ఎందుకు లేదు? మీరు అవకాశం దుర్వినియోగం ఎందుకు చేసుకున్నారు? మీరు పారిపోయి ఇవాళ అక్కడ లేకుండా ఆమె మాట్లాడిన ప్రతి మాటకు సమాధానం చెప్పాల్సి వస్తుందని, అబద్ధాలు మేము అక్కడ మళ్ళీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నామని తల వంచుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు. నిజంగా ధైర్యం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నిజంగా మాట్లాడమనండి. చెంచాలతో మాట్లాడించడం కానీ, లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడించడం కానీ ఎందుకు చేస్తున్నారు? ఇంకెంతకాలం ఇట్లా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు? తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ఇవాళ ప్రెస్ మీట్ పెట్టించినారు. కవితక్కను సస్పెండ్ చేయించిన రోజు కానీ, కవితక్క సస్పెండ్ అయిన రోజు కానీ, ఈ రోజు కానీ మాట్లాడించినటువంటి వాళ్ళు మాట్లాడించినటువంటి మాటలు మీకెందుకు చేత కావట్లేదు అంటున్నా. నేను వాళ్ళతో ఎందుకు మాట్లాడిస్తున్నారు అంటున్నా. హరీష్ రావు మీద నేరుగా ఆరోపణలు చేసినారు. ఇంతకుముందు బ్రదర్ గుర్తు చేసినారు. ఇక్కడ సిరిసిల్లలో, తర్వాత మన సిద్దిపేటలో కలెక్టరేట్ ముని. అసలు ఈ తెలంగాణ ప్రజలు మీకు అధికారం దేనికోసం ఇచ్చినారు? ఎందుకోసం మీకు అధికారం ఇచ్చినారు? మీకు అధికారం ఇచ్చింది ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని, ఈ ప్రాంత నిధులు దుర్వినియోగం చేశారు. నేరెళ్ల ఘటన బాధితులకు సంబంధించి మాట్లాడితే ఇంతవరకు నేరెళ్ల ఘటన మీద చర్యలు తీసుకొని కాంగ్రెస్ పార్టీని మేము ప్రశ్నిస్తూ ఉంటే, సిద్దిపేటకు సంబంధించిన అంశం కానీ ఇవి కానీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా. మిత్రుడు అడిగినాక మాట్లాడుతున్నాడు, చెప్పినాడు, మీరు కూడా అడిగినారు. నేను ఈ వేదిక ద్వారా చెప్తున్నాను, ఖచ్చితంగా ఎవరైతే పాపాల పుట్టను ఏర్పాటు చేసుకున్న పుట్టలు పగలగొడతాం, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో నిలబెడతాం. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు ఇంతవరకు తప్పించుకున్నారు కావచ్చు కాక, ప్రజాక్షేత్రం నుంచి ఇక తప్పించుకోలేరు. ఎందుకంటే ఒక ఆడబిడ్డ కన్నీళ్లు ఈ సమాజానికి మంచిది కాదు. ఒక ఆడబిడ్డ సొంత బిడ్డల మీద ప్రమాణం చేసింది, లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసింది. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇంకెంత ఆవేదన గురించి ఇంకెంతకాడ తీసుకెళ్తారు? రెండోది, మనసుంటే నేను ఎందుకంటే ఇంతకాలం ఓపిక చాలా ఆవిడ దేవుడి మీద ప్రమాణం చేయడం అరే ఇంకా మాట్లాడతారు కాదనట్లేదు సార్. ఎందుకు మాట్లాడతారు? ఇక్కడ విషయాలు ఎలా ఉంటాయి? నైతికత అంటే ఏంటి?
ఒక్క నిమిషం ఉండండి. మీరు ఇక్కడ విషయాలు ఎలా ఉంటాయంటే ఆవిడ దేవుడి మీద ప్రమాణం చేశారు, పిల్లల మీద ప్రమాణం చేశారు, అంత మాత్రాన ఎవరు మాట్లాడొద్దు, సామాన్యుడు అర్థం చేసుకుంటున్నారు. అలా కుదరదండి. రాజకీయాలు ఆవిడకి సింపతి చూపిస్తారు. అర్థం చేసుకున్న ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల ప్రయోజనం లేదు. చాలా మందికి దుఃఖం ఉంటుంది, పెయిన్ ఆవేదన ఉంటుంది, చాలా మందికి ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి. అంత మాత్రాన ఎవరు ఇంకా